నువ్వసలింత ఆనందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నిధి. అంటే ఉండకూడదనా? నీ విషయంలో నేనెందుకు అలా అనుకుంటాను? విఘ్నేష్తో పీటల మీద పెళ్ళి ఆగిపోయింది కదా. అవును, నేను కోరుకున్నదేగా జరిగింది. నిజమే, కాని సుబ్బుతో పెళ్లి నువ్వు కోరుకోలేదు కదా. పిచ్చి వదిన, మీ అందరికీ తెలియంది అదే. నేను కోరుకుంది సుబ్బుతోనే. కోట్ల ఆస్తున్న వాళ్ళింటికి కోడలుగా వెళ్లాలనుకున్నావు, కాని సుబ్బుతో తాళి కట్టించుకున్నావు. అసలు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. పైగా మీ అక్కకి దూరంగా ఉండాలని అనుకున్నావు. ఇప్పుడేమో మీ అక్క కోడలుగా ఉన్న ఇంటికే వచ్చావు. అబ్బా దోమలు! ఇల్లంతా వెతికినా ఒక్క ఏసీ కూడా లేదు. ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటావు నిధి? ఆనందంగానే ఉంటాను. నాకేం కావాలన్నా నాన్న అంటాను. అవసరాలన్నీ తీర్చిస్తారు. పుట్టినింట్లో విద్య మీద ఎలాగూ పై చేయి సాధించలేకపోయాను. మెట్టినింట్లో ఖచ్చితంగా సాధిస్తాను. నాకు విద్య మీదున్న కోపం, ద్వేషం తీర్చుకోటానికి ఇది ఆ దేవుడు నాకిచ్చిన మంచి అవకాశం. అంటే విద్య మొహంలో చిరునవ్వు ఉంచెను అంటున్నావు. అంతేగా. ఏమండి, నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటాను? దిష్టి చుక్కే అనుకున్నాను. అమ్మా, నూతన దంపతులను రమ్మని చెప్పండి అమ్మా. అలాగే, వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, త్వరగా పదైందా? ఈ మనిషి ఇప్పుడు వస్తాడేంటి? అసలే ఆదినారాయణ గారు ఉన్నారు. రాచేసేస్తాడేమో. ఎలాగైనా పంపించేయాలి. శ్రీశైలం, ఎక్కడికి? అది చిన్న పనండి. పనులు చేస్తుంటే వస్తూనే ఉంటాయి. పూజ అయ్యే వరకు ఉండు. అవునరా, పద. రండి.
అందరూ వచ్చి కూర్చోండి అమ్మా. ఏం పర్వాలేదులే పద్మా, దేవుడి అనుమతి లేకుండా ఏదీ జరగదు. వీళ్ళని ఇలా దగ్గర చేయాలని ఆయనెందుకు అనుకున్నాడో. బాగా చెప్పావు గిరిజ. రేపు జరిగే కార్యానికి ఇప్పుడిది శ్రీకారం అనుకోండి. ఆ మీ మావయ్యకి చెప్పడానికే వచ్చాను రా. సార్ మీకు దండం పెడతాను సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. అమ్మా, ఇరు దంపతులు వచ్చి కూర్చోండి. ఒక్క నిమిషం వదినా. ఇద్దరు ఒకరి తలని ఒకరు గుద్దుకున్నారు. ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములొస్తాయి. ఇంకొకసారి గుద్దుకోండి. ఏంటి చిన్నపిల్లల ఆటలు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అన్నయ్య వదినా, మీరు కానివ్వండి. ఇంత జరిగినా ఇంకేం ఆలోచిస్తున్నారు మావయ్య? పదండి వెళ్ళిపోదాం. కన్నునే ఇంత బాగుందంటే ఇక లైవ్ లో రచ్చ రచ్చే ఉంటుంది.
అమ్మా విద్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. ఏం కాదు, నువ్వు కూడా చిన్నపిల్లలాగా. మా విద్య ఎన్ని కష్టాలొచ్చినా ఇలా జరగడం అరిష్టం కదా. దాని గురించి పంతులు గారిని అడగండి. అరిష్టమా? పంతులు గారు, మా పద్మ అన్నట్టు కంగారు పడాల్సింది ఏమీ లేదు ఆదినారాయణ గారు. దేవుడికిచ్చే హారతి కొండెక్కుంటే హరిష్టమని భావించవచ్చు. కానీ మీ అల్లుడు గారు హారతి పళ్ళని వదలలేదు. ఎంత జరిగినా హారతి కొండెక్కలేదు అంటే ఈ స్వామివారి ఆశీర్వాదం ఉన్నట్టే కదా. లేదు, శాంతి ముహూర్తం జరగకూడదు. ఎలాగైనా ఆపాలి. ఏదో ఒకటి చేసి నా తమ్ముడితో విద్యకి మళ్ళీ పెళ్లి చేయాలి. ఇరువురు దంపతుల జాతకాల ప్రకారం రేపు మంచి రోజేనమ్మా. రేపు ఏర్పాట్లు చేసుకోవచ్చు. పంతులు గారు, ఒక చిన్న మాట. పార్వతమ్మ మా ఇంట్లో ఉన్న మహాలక్ష్మిలే నా కూతుళ్ళు. వాళ్ళిద్దరిప్పుడు అత్తారింటికి వచ్చేశారు. పైగా మా అబ్బాయిలిద్దరూ పట్నం వెళ్ళారు. పద్మ ఒక్కతే అక్కడ శాంతి ముహూర్తం ఏర్పాట్లు చూసుకోలేదనిపిస్తుంది. అందుకని ఆ శాంతి ముహూర్తం ఏదో మీ ఇంట్లోనే జరిపిస్తే బాగుంటుందని. అందులో ఏముందన్నయ్య గారు, అలాగే చేద్దాం. మా ఇంట్లో అయితే ఏదో ఒకటి చేసి శాంతి ముహూర్తం చెడగొడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడంటే ఎలా? ఏదో ఒకటి చేయాలి. మావయ్య గారు, శాంతి ముహూర్తం అమ్మ ఇంట్లో జరిపించడమే మన ఆచారం కదా. పర్వాలేదు మావయ్య గారు, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మన ఇంట్లోనే జరిపించేద్దాం. పర్వాలేదమ్మా, ఎక్కడైనా జరిపించొచ్చు. ఇక్కడైతే ఇంతమంది ఉన్నారు కదా, నీకొక్కదానికే ఎందుకు శ్రమ చెప్పు? శ్రమేం లేదండి. పద్మ, కావాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి సాయించేయి, సరిపోతుంది కదా. చెడగొట్టే నేనుంటే చంద్రమండలంలో మొదటి రాత్రి ఏర్పాట్లు చేసినా నాకోకే. సరే మావయ్య గారు.
ఏముందో చెప్పండి. అది అది విద్య. సరే త్వరలోనే తాను పాలిచ్చే తల్లిగా అవ్వాలని కోరుకుంటుంది. వెల్కమ్ మై డియర్ నిధి. తమరు కాస్త ఆగండి. ఏమైంది నిధి? తమరు చేయాలనుకున్న విన్యాసాలకి కాస్త బ్రేక్ ఇవ్వండి. అతివేగం ప్రమాదకరం. ఆలస్యం అమృతం విషయం అని అంటారు కదా. అంటారు, కానీ తొందరపడటానికి ఇంకా చాలా సమయం ఉందిలేండి. మొదటి రాత్రికి ఎంత సమయం ఉన్నా సరిపోదని కవులు వర్ణిస్తే చదివాను. అయినా నువ్వు సిగ్గుతో వస్తావు అనుకున్నాను. నువ్వేంటే రౌడీలాగా వచ్చావు. పరిచయం లేకపోతేనేమో, మన మొదటిసారి కలిస్తేనేమో సిగ్గుపడాలి. మనం చాలాసార్లు కలుసుకున్నాం కదా. నిజమే, మనిద్దరం మనసులో ప్రేమని చెప్పుకోలేదు. కానీ అది నాకు అర్థమయ్యి నిన్ను మిస్ చేసుకోకూడదని అలా పెళ్లి చేసుకున్నాను. ఐ లవ్ యూ నిధి. చాలు, ఇంకేం చెప్పొద్దు. ముందు ఈ పాలు తాగండి. తర్వాత ప్రేమని పంచుతూ అక్షరాల్ని విద్య. విద్య, ఏం ఆలోచిస్తున్నావు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి.
ఐ లవ్ యూ విద్య. ఏంటి కొత్తగా, ఎప్పుడు లేనిది? ఏమో చెప్పాలనిపించింది. ఎందుకో ఉన్నట్టుండి అంత ప్రేమ? నువ్వు చాలా మంచిదాని విద్య. మనసులో ఏమి పెట్టుకో. నిన్ను చూస్తుంటే పాలపొంత చూసినట్టు, పండు వెన్నెల్లో నిద్రపోతున్నట్టు చాలా బాగుంటుంది. మీలో మంచి కవి కూడా ఉన్నాడని అర్థమవుతుంది. నీది అగ్రిమెంట్ ఏంటి అసలు? దేనికిది? నేను మీ అన్నయ్య విఘ్నేష్తో నా పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తావు అనుకున్నాను. నువ్వు అలాగే మాటిచ్చావు, కానీ మోసం చేశావు. నా మెళ్ళో తాళి కట్టావు. నువ్వు అందరూ అంటున్నట్టు నా ఆస్తి కోసం కట్టావో లేకపోతే నా మీద ప్రేమతో కట్టావు? సంబంధం ఉండదు. అలా అని ఇందులో సైన్ చేయి, లేకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. డివోర్స్ కి అప్లై చేస్తాను. నీకు ఓకేనా కాదా? నువ్వు మామూలు దానివి కాదే. నిన్ను తక్కువ అంచనా వేశాను. నేను ఎంత మాయగానో రేపే చూపిస్తా. ఏం ఆలోచిస్తున్నావు? షాక్లో ఉన్నాను. సరే, నీకు నా మీద ప్రేమ నమ్మకం ఉన్నప్పుడే దగ్గరవుదాం. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ చెల్లి. ఎలా జరిగింది? ఏంటి? మొన్న జరిగిన పెళ్లి గురించి కాదు, నిన్న జరిగిన శోభన గురించి అడుగుతున్నా. నువ్వు అలా అడిగితే నాకు సిగ్గేస్తుంది చెల్లి. అసలు ఏం జరిగిందని విద్య అంతలా మెలకలు తిరుగుతుంది? సుబ్బుకి నేను
చెప్పొచ్చు కదక్కా. ఏయ్ ఊరుకో, నేనేం చిన్నపిల్లని కాదు, చెప్పొచ్చు. నాకు పెళ్ళైంది. అలాగా? అయితే ఇదే ప్రశ్నకు చెప్తుంటే వింటున్న నాకే సిగ్గేస్తుంది. ఇందులో అంటానికి ఏముంది నాన్న? చెల్లెలకి ఇస్తానంటే నేనెందుకు వద్దంటాను? నీ మొగుడికి తలూపడం తప్ప తెలివిగా ఆలోచించడం రాదా? వస్తే నా జీవితం ఇలా ఎందుకు తగులడుతుందమ్మా? అన్నయ్య గారు, గతిలేని వాళ్ళకి ఆస్తి ఇస్తే మనల్ని మతిలేని వాళ్ళు అంటారు. అంటే నా ఉద్దేశం గణపతి వాళ్ళని. గంగమ్మ, ఒకరిని అనే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మురళి, రేపు దశమి మంచి రోజు. గణపతి వాళ్ళు నల్లపూసలు గుచ్చుకుంటున్నారంట. మన తరపున చీరా సారే పెట్టాలి కదా. అప్పుడే స్త్రీధనం కింద విద్యకి నిధికి వాళ్ళ వాటా ఇచ్చేద్దాం. మంచి ఆలోచన నాన్న, అలాగే చేద్దాం. నిజంగానే నేను కాదు కాబట్టి నా మనసుకు ఆ పదం తాకలేదు. మాస్టర్ గారు, మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి. ఎందుకు? ఎందుకంటావేంటి విద్య? పిల్లలకి పాఠాలు చెప్పాలి కదా. ఏంటి, క్లాస్లో గోడలకి బ్లాక్ బోర్డ్కి చెప్తారా పాఠాలు? అలా చూస్తారెందుకు? ఈరోజు ఆదివారం, స్కూల్ లేనప్పుడు పిల్లలు ఎందుకు వస్తారు? అంటే విద్య, అది నేను మునీశ్వర్ సారు, ఈయన కూడా మీలాగే సండే అన్న విషయం మర్చిపోయి బయలుదేరుతున్నారని చెప్పడానికి ఫోన్ చేశారనుకుంటా. మాట్లాడండి. రే గణపతి, ఇంకా పెళ్ళం మోజులోనే ఉన్నావా? నీకు ఇచ్చిన సెలవులు అయిపోయాయి. టాయిలెట్స్ కంపు కొడుతున్నాయిరా. ఫినాయిల్ తెప్పించి క్లీన్ చేయించవచ్చుగా. నీకు మళ్ళీ చెప్పాలా? రే గణపతి, నిన్నేరా? మాట్లాడవేంట్రా? హలో మునీశ్వర్ గారు. ఎవరది? శ్రీవిధిని, గణపతి మాస్టర్ గారి పెళ్ళాన్ని. చెప్పమ్మా. మీరలా చెప్పడానికి బుద్ధుందా లేదా అని అడుగుతున్నాను. అయ్యో విద్య, మీరాగండి. మునీశ్వర్ గారు, మా ఆయన ఒక టీచర్ అని తెలుసు కదా. గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఈయనేదో ప్యూన్ అయినట్టు మరుగుదొడ్డి మురిగ్గా ఉంది, కంపు కొడుతుంది, శుభ్రం చేయాలని అలా ఇలా చెప్తారండి. వాడు ప్యూన్ అని పిచ్చి తలకి ఇంకా తెలిసినట్లేదు. గురువుతో ఇలాంటి పనులు చేయిస్తే పాపం తగులుతుందండి. మీకు పిల్లలున్నారు కదా? ఉన్నారమ్మా. మీ పాపాల ఫలితం వాళ్ళకంటుకుంటుంది. అయ్యో విద్య, వద్దు విద్య. ఇంకోసారి ఇలా అదుపు తప్పి మాట్లాడినా, మా ఆయనతో అలాంటి పనులు చేయించినా మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. స్కూల్కి రాని గణపతి గడు పని చెప్తా. మీరు మాట్లాడండి. హలో సార్. బాగా తిట్టించావు కదరా? అది సార్, మా ఆవిడికి తెలియదు సార్. మనం శుభ్రత పరిశుభ్రత అనే ప్రోగ్రాం చేస్తున్నాం కదా. నువ్వు కవర్ చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. రేపు స్కూల్కి వస్తావు కదా, అప్పుడు మాట్లాడతా. ఉంటానే. ఓకే సార్, ఉంటాను. అలాగే సార్. రేపు వచ్చాక వీడి సంగతి చెప్తా. రామ్మా. బావున్నావా? నీ కొడుకులిద్దరూ కలిసి నా ప్లాన్ని నాశనం చేస్తే ఏం బాగుంటాను? పద్మా. చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? బావున్నానమ్మా. ఎందుకు బాగుండరు? కొడుకులిద్దరూ
పెద్దింటికి అల్లుళ్ళయ్యారు కదా. అయ్యో, తప్పుగా అనుకోకండి. ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? పిల్లల జీవితం బావుండాలనే కదా. లక్ష్మీదేవి, పార్వతీదేవి లాంటి ఇద్దరు కోడళ్ళు మీ ఇంట్లో అడుగు పెడితే ఆనందంగానే ఉంటారు కదా అనేదే నా ఉద్దేశం. నిజమేనమ్మా, అంతా పైవాడి దయ్యా. మీ గణపతి మా విద్య విషయంలో అయితే పైవాడి దయ అనుకోవచ్చు. సుబ్బు మాత్రం పక్కా ప్లానింగ్ తో నిధిని పెళ్లి చేసుకుని తన తలరాతని మార్చుకున్నాడు. మామూలుగా ఉండదు మా చిన్న బామర్దితో. పెళ్లిలో అల్లుడిచ్చిన ట్విస్ట్ గురించి 25 ఏళ్లైనా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. గొప్ప విషయమే అన్నట్టుగా, అంతే కదా. ఒకసారి దొంగలా నిధి మెళ్ళలో తాళి కట్టావు, ఇప్పుడు మళ్ళీ దొరలా తాళి కడుతున్నావు సుబ్బు. పద్మ, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకమ్మా? ముందు జరగాల్సిన పూజ గురించి చూడండి. అందుకే కదా మావయ్య గారు నేనొచ్చింది. మా మావయ్య గారు రావాలి కదా, మీరు కంగారు పడకండి. వరలక్ష్మి వ్రతం పండగ రోజే మీకిలా పూసలు గుచ్చటం చాలా మంచి శుభశకునం విద్య. గణపతి, విద్య, సుబ్బు, నిధి వెళ్ళి అన్నయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ అక్షతలివ్వండి. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. మావయ్య గారు సారీ తీసుకొస్తానన్నారు, మర్చిపోయారా? లేదమ్మా, కారులో ఉంది, వెళ్ళి తీసుకుంటా. సరే. ఏ తండ్రికైనా ఆడపిల్లలంటే మక్కువ ఎక్కువ. ఎందుకంటే పెళ్ళీడు వరకే తన కూతురు కాబట్టి, ఆ తర్వాత వేరొకరి భార్యగా మెట్టినింట్లో అడుగుపెట్టి కన్న తండ్రికి తీయటి బాధని మిగులుస్తారు. విద్య నాకు కూతురే కాదు, నాకు అమ్మ. మీరు భలేవారే పిన్ని గారు. మా మావయ్య ఇస్తుంది నా ఆడపడుచులకే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నా కూతురు లక్కీ ఎంతో, విద్యా నిధులు కూడా అంతే. ఎక్కడైనా కూతురు కాస్తిస్తుంటే
తల్లికి ఇష్టం లేకుండా ఉంటుందా? ఈ డైలాగు కాస్త ఓవర్గా అవ్వలేదు? మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. విన్నారుగా, ఇది నా కుటుంబం. ఇది గొప్ప కుటుంబమే. కానీ వీళ్ళ కుటుంబం గురించే మీకు పూర్తిగా తెలీదు. అమ్మయ్యా, విఘ్నేష్ వచ్చేసాడు. ఇక రచ్చ మొదలవుతుంది.